మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనలు 103. ఇందులో ఒకే ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం అందరం కలిసి 2 సార్లు చదువుదాం. పరిగెత్తకుండా, తొందరపడకుండా, నిదానంగా ప్రతి పదాన్ని జాగ్రత్తగా విడదీస్తూ మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 13వ వచనం 103వ కీర్తన. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మరలా చదువు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరగలిగిన మన హృదయాలకు దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఈ దినం సర్వలోకము కూడా తండ్రుల దినోత్సవం అని జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరికి తండ్రి ఉన్నాడు. భౌతికంగా ఈ లోకంలో ఉన్న తండ్రులు తమ పిల్లల విషయంలో చేసినటువంటి మేలును, త్యాగాన్ని, చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని వారికి కృతజ్ఞులై ఉంటూ ఉన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగైతే దేవుని పిల్లలమైన మనం ఆయనను తండ్రిగా గుర్తించామా? తండ్రిగా ఆయన ఉన్నాడంటే ఆయనకి ఇవ్వవలసినవి ఆయనకి ఇస్తూ, తండ్రి ఎలాంటి వాడో గ్రహిస్తూ యాత్రా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా? మలాకి అనే ప్రవక్త సర్వ మానవాళికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? మలాకి గ్రంథం మత్తయి శుభవార్తకు ముందు ఉంటుంది. పాత నిబంధనపు చివరి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? చాలమ్మ చాలు. ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? మనందరికీ తండ్రి ఒక్కడే కాడా అంటున్నాడు. మానవాళికి అంతటికీ తండ్రి ఒక్కడే. ఆ ఒక్క తండ్రే నిజమైన సృష్టికర్త. మనలను ఆయన సృజించిన వాడిగా ఉన్నాడు. మనుషులే వివిధమైన తంత్రములను కల్పించుకొని తప్పిపోయిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఆయన తండ్రిగా మన ఎడల ప్రేమ చూపిన వాడిగా ఉన్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను మీ ఎడల ప్రేమ చూపించియున్నాను అన్నాడు. అయితే నీవు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించితివి? ఏశావు యాకోబుకు అన్నగాడా?
నేను యాకోబును ప్రేమించి తిని అన్నాడు. ఈయన ప్రేమ గల తండ్రి, ఇంకా చెప్పాలంటే జాలి కలిగిన తండ్రి, బహుగా మన యందు కరుణ చూపించేటువంటి తండ్రిగా ఉన్నాడు. తండ్రి తన తనయుల ఎడల జాలి పడునట్లు లేదా ప్రేమ చూపునట్లు ఆయన మన ఎడల తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపువాడై ఉన్నాడు అన్నాడు. మలాకి 1:6 కూడా అన్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత. మరి దేవుడు తండ్రి అని ఒప్పుకుంటున్నావా? నిన్ను సృజించినవాడు నిర్మించినవాడు ఆయన అని గ్రహిస్తున్నావా? నిన్నెంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు, యాకోబును ప్రేమించినట్టుగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. ఎందుకు ప్రేమించాడంటే లోకములో ఉన్న నీవు నేను నశించి ఆ నరకాగ్నిలో యుగయుగములు కాలడం ఆయనకి ఇష్టం లేదు. ఏ తండ్రి తన కుమారుడు నాశనం అవ్వాలని కోరుకోడు. అశాంతితో, ఆవేదనతో, సమస్యలతో, వేదనతో ఈ భూలోకంలో బ్రతకాలని కోరుకోడు. అందుకే తన స్వరూపమున తన పోలిక చొప్పున చేసుకున్న నరులు ఆజ్ఞాతిక్రమమే పాపమై పాపములో బంధింపబడి పాపము ఇష్టమైన క్రియలు చేస్తున్నప్పటికీ కూడా వారిని ప్రేమించి వారందరి పాప పరిహారం కొరకు మ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంతో ప్రేమించెను అన్నాడు. మనము ఆయనను ప్రేమించితిమని కాదు, ఆయనే మన మీద జాలిపడి ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమయున్నది అంటూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను 1 పత్రిక. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది అన్నాడు. దేవుని ప్రేమను గ్రహించావా? నువ్వు పాపములో ఎంతకాలం అశాంతితో ఉంటావు? నువ్వు పశ్చాత్తాపడితే ఆయన నీకు రక్షణనిస్తాడు. నీ తండ్రిగా ఆయన ఉంటాడు, నిన్ను కుమారునిగా ఆయన స్వీకరిస్తాడు. పాపంతో పతనమైన మానవ జాతికి యావత్తు ఆయన తండ్రి అయి న్యాయకర్త అయి పాప పరిహారం చేసి వారిని విమోచిస్తూ ఉన్నాడు. దొంగలు, నరహంతకులు, కునికోరులు, వ్యభిచారులు తండ్రి ప్రేమను తెలుసుకుంటున్నారు. పాపశాపాల నుంచి విడిపింపబడుతున్నారు. పాప భారాన్ని వదిలివేసి ప్రభు దగ్గరికి వస్తున్నారు. తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడతా ఉన్నారు. తండ్రి వలనే ఆయన మనపై ప్రేమ చూపించాడు. తన రక్తము చేత మన పాపాల నుంచి మనల్ని విమోచించాడు. ఆయనకు రావలసిన ఘనత, నిజంగా నువ్వు ఆయన కుమారుడవైతే ఆయనను అంగీకరించు, పశ్చాత్తాపడు, ప్రభువుని నీ సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి ధన్యుడవు ధన్యురాలు కావాలని దేవుడు కోరుతున్నాడు. తండ్రుల దినోత్సవం ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ దేవుడు నీకు తండ్రిగా లేకపోతే నువ్వు యుగయుగములు కూడా నరకంలో కాలుతావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా అన్నాడు.
కాబట్టి ఈ తండ్రిని నువ్వు అంగీకరించావా? ఈ తండ్రిని చేర్చుకున్నావా? ఈ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను సృజించాడు, నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు రక్తము చేత. అమూల్యమైన విలువైన రక్తము చిందించి నిన్ను కొన్నాడు. ఎప్పుడైతే నేను పాపిని ప్రభువుని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన అంగీకరిస్తామో అప్పుడు ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి యూదులు భయపడతారు. యేసు ప్రభు మీద నేరిన మోపినటువంటి నేరాలలో ఒక నేరం ఏంటంటే నీవు దేవుణ్ణి నీకు తండ్రి అని చెప్పుకుంటున్నావు. నువ్వు చేసిన మంచి పనులను బట్టి మేము నిన్ను రాళ్ళతో కొట్టట్లేదు, కానీ దేవుణ్ణి తండ్రి అని చెప్పుకున్నందుకు నేను రాళ్ళతో కొడుతున్నానని అన్నాడు. అంటే తండ్రి అని ఆయనను పిలవడానికి వారెంతో భయపడేటువంటి వారిగా ఉన్నారు. ఇతర మతస్థులు కూడా ఆయన తండ్రి అని పిలవలేరు. కానీ ఇప్పుడైతే ప్రభులోకి నీ వస్తే పరలోకమందున్న మా తండ్రి అని పిలిచే ఆధిక్యత నీకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డగా క్రైస్తవుడిగా ఎవరికి లేని ఆధిక్యత ఆయన నీకు అనుగ్రహిస్తున్నాడు. ముస్లింలు కూడా ఖురాన్ను బట్టి తండ్రి అని దేవుణ్ణి పిలువరు. ఏ ఆస్మాన్ కా మాలిక్ అంటారు. ఆకాశమందున్న యజమానుడా అని వారు పిలవాల్సిందే. కానీ ప్రియులారా, మనకెంత ధన్యత! తండ్రి అని పిలిచే భాగ్యం మనకిచ్చాడు. రక్షణ పొందిన వారు ధన్యులు. ఆయన వారిని ఏర్పరచుకొని కుమారులుగా స్వీకరిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారికి తండ్రి అయి ఉంటున్నాడు. జాలి గల తండ్రి, లేకపోతే ప్రేమ గల తండ్రిగా ఉన్నాడు. ఈ ప్రేమ గల తండ్రి ఇచ్చిన రక్షణను అనుభవించి ఆయనను తండ్రి అని పిలిస్తే ఎంతో ధన్యుడో ధన్యురాలు అవుతావు. నీ పాపాలన్నీ క్షమించబడతాయి, నీకు రక్షణ కలుగుతుంది, ఆయన నామానికి మహిమ కలుగుతుంది. నువ్వు ఆయన అంగీకరించినందుకు ఆయనకు చెల్లించవలసిన ఘనత నువ్వు ఆయనకు చెల్లిస్తావు. ఇది మొదటి అనుభవం. ఒకవేళ రక్షణ పొంది పాపక్షమాపణ అనుభవంలోకి నువ్వు వచ్చి ఉంటే, దేవుడు నా తండ్రి అని నువ్వు నిశ్చయముగా చెప్పగలిగి ఉంటే, అనుదిన నీ యాత్రా జీవితంలో ఆయన నిన్ను చేర్చుకునేటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, లేఖనంలో రాయబడి ఉంది. కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. చివరి భాగం చదవండి. చదవండి అమ్మా. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. రక్షణ పొంది దేవుని బిడ్డవై నీటి బాప్తిస్మంలో సాక్ష్యమిచ్చి సంఘములో చేర్చబడిన నిన్ను ఆయన చేర్చుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే చేరదీస్తా ఉన్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అన్నాడు దావీదు. ఒంటరిగా అలమటిస్తూ అరణ్యంలో ఉన్న దావీదునకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. యెషయా కొన్ని సందర్భాలు
దావీదును ప్రేమించాడు, చూసుకున్నాడు, కొన్ని సందర్భాలు నిర్లక్ష్యంగా ఉన్నాడు. కానీ పరలోకపు తండ్రి మాత్రం దావీదు ఎడల ఎప్పుడూ ప్రేమ కలిగి ఉన్నాడు. దావీదును దేవుడు చేరదీశాడు, చేర్చుకున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా చేర్చుకుంటున్నాడు. ఈనాడు దేవుని బిడ్డవై దేవుడు నా తండ్రి అని చెప్తున్నా నీవు ప్రత్యేకంగా ఉంటున్నావా? అపవిత్రమైన వాటిని ముట్టకుండా, లోకంతో పాపముతో మిళితమైకుండా ప్రభు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా? ఆయన తండ్రికి తగ్గ తనయుడిలాగా నువ్వు ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. అందుకే ఆయన మనకు తన ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంది? నాయనా, తండ్రి, అబ్బా అని మొరపెట్టుకుంటా ఉంది అన్నాడు. నాయన, తండ్రి, అబ్బాను మొరపెట్టుకొను ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. అప్పుడు మనం దత్తపుత్రులమే కానీ దాస్యపు ఆత్మను పొందిన వారము కాదు అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14-15 వచనాలు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు గాని ఆ దత్తపుత్రాత్మ లేదా స్వీకృత పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా, తండ్రి అని మొరపెట్టుచున్నాము అన్నాడు. ప్రత్యేకంగా ఉన్నవారు, పవిత్రపరచబడిన వారు, దేవుని పిల్లలైన వారు, ఆ ఆత్మ నీలో ఉంటే అబ్బా, తండ్రి అని మొరపెట్టుకుంటావు. మరేది నీ స్వరం? సంఘంలో ప్రార్థిస్తున్నావా? వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నావా? రోజు తండ్రితో మాట్లాడేవారు భయపడరు. తండ్రి అంటే తండ్రి దగ్గరికి చనువుగా, సంతోషంగా వచ్చేవారిగా ఉంటారు. ఒక గ్రాడ్యుయేషన్లో పెద్ద పెద్ద వ్యక్తులందరూ స్టేజ్ మీద ఉంటుండగా ఒక తండ్రి పట్టా తీసుకోవడానికి మెట్లెక్కి ఆ పట్టా ఇచ్చేటువంటి ఆ ఆఫీసర్ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ సార్ గారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. కింద కూర్చున్నటువంటి ఆడియన్స్లో ఆయన కూతురు ఉంది. ఆయన కూతురు గట్టిగా డాడీ, కంగ్రాచ్యులేషన్ డాడీ అని చెప్తా ఉంది. పెద్ద సభ, అందరూ మౌనంగా ఉన్నారు. ఆ బిడ్డ మాత్రం తండ్రితో మాట్లాడుతూ ఉంది. తండ్రి వెంటనే బిడ్డ వైపు చూసి ప్రేమతో ఆమెకు ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అప్పుడు ఆమె ఊరుకోలేదు. ఐ లవ్ యూ తండ్రి, ఐ లవ్ యూ డాడీ అని కూడా ఆమె చెప్తూ వచ్చింది. చూడండి, తండ్రి పిల్లల అనుబంధం ఎలా ఉంటుందో. పక్క వాళ్ళు ఉన్నారు, ఎదురు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వింటారు, వీళ్ళు వింటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఉండదు. తండ్రి ఎక్కడున్నా సరే పిల్లలు పిలవగలుగుతారు, చంకనెత్తగలుగుతారు. వారు తండ్రితో ప్రేమగా వ్యవహరించగలుగుతారు. ఈనాడు నీకు అలాంటి అనుభవం ఉందా? తండ్రితో నువ్వు అపవిత్రతతో, లోకంతో కలిసిపోతే ఆ ధైర్యం నీకు ఉండదు. సంఘంలో ప్రార్థించలేవు, వాక్యం చదవలేవు, తండ్రి అని మొరపెట్టుకోలేవు, బిగ్గరగా ప్రార్థించలేవు. ఏదో నిన్ను వెనక్కు లాగుతుంది, ఏదో నిన్ను ఆటంకపరుస్తూ ఉంటుంది. తండ్రికి నీకు మధ్య ఏమైనా ఉన్నాయా? వాటినన్నిటినీ మనం తీసివేసుకోవాలి. తండ్రి గొప్పవాడు. అరమేరికలు లేకుండా, అపార్థాలు లేకుండా సంతోషంతో తండ్రిని హత్తుకునేటువంటి వారంగా ఉండాలి. మీకును నాకును మధ్య మీ దోషములు అడ్డుగా వచ్చి ఉన్నవి అన్నాడు. నువ్వు పశ్చాత్తాపడి ప్రభువు చేరదీసేటట్టుగా ఒప్పుకుంటే నీకు తండ్రికి ఎంత చక్కని ఆప్యాయత బంధం ఏర్పడుతుంది. ప్రార్థించండి ప్రార్థించండి అని అరవక్కర్లే.
ఆరాధించండి ఆరాధించండి అని చెప్పక్కర్లే. తండ్రిని ఎదుటనుంటుండగా విరిగి నలిగి ప్రభువును స్తుతిస్తావు. సంతోషంతో ప్రభువుకు ప్రార్థన చేసేటువంటి వాడివిగా దానవుగా ఉంటావు. కానీ దేవుని బిడ్డలు ఈ దినాలలో తండ్రిని ప్రేమించి తండ్రితో సహవాసం కలిగి ఉండేదానికంటే లోకాన్ని ప్రేమించి లోకముతో సహవాసం చేసి నష్టపడేటువంటి వారిగా ఉంటారు. అందుకే తండ్రి సన్నిధిన ధైర్యం ఉండదు, బలం ఉండదు, ప్రార్థించలేము, వాక్యం చదవలేము, ఆయనను గణపరచలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఆయనను దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు, చేరదీయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తన తండ్రికి నాకు ఆస్తిలో భాగం ఇమ్మని తన తండ్రిని అడిగాడు. బహుశా తండ్రి 2 కుమారులను ఎంతో ప్రేమించాడు. 2 తన దగ్గరే ఉండాలని తండ్రి కోరుకున్నాడు. కానీ చిన్న కుమారుడికి తండ్రి యొక్క ఆంక్షలంటే అంత ఆనందం ఉండేది కాదు. ఆ చిన్నవాడితో మరి తండ్రి ఏ ఆంక్షలు పెట్టాడో కానీ అతనికి అయిష్టంగా ఉండి తండ్రిని ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, ఆస్తిలో నాకు వచ్చే భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు తన పిల్లలకి 2 కూడా తన ఆస్తిని పంచిపెట్టాడు. ఆస్తిని పంచిపెట్టిన వెంటనే చిన్న కుమారుడు వెళ్ళిపోలేదు, కొంతకాలం ఉన్నాడు. ఎందుకంటే ఆస్తి తీసుకున్నాడు వెళ్ళాడని అంటారు అని అనుకున్నాడేమో. కానీ అతని మనసు ముందుగానే దూరదేశానికి వెళ్ళిపోయింది. కొన్ని దినములైన తర్వాత చదువు, ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని అంతటిని కూడా దుర్వ్యాపారము వలన పాడు చేసేను అన్నాడు. చూడండి, తండ్రి కుమారునికి ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఆస్తి పంపకాలు చేశాడు. ఎంత ప్రేమ గలవాడు. పోనీలే ఆస్తి తీసుకున్నా కుమారుడు దగ్గరే ఉంటాడనుకున్నాడు, కానీ కుమారుడు దూరం అయిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి భాగ్యవంతుడు, చాలినంత ఆస్తి ఆయనకున్నది. కుమారుడికి కూడా మిగుల ఆస్తి వచ్చింది, కానీ కుమారుడు తండ్రితో ఉండడానికి ఇష్టం లేక లోకంతో కలిసిపోయి దుర్వ్యాపారము వలన తన ఆస్తిని అంతటినీ కూడా పాడు చేశాడు. దుర్వ్యాపారం అంటే ఏంటి తెలుసా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఆ మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అన్నాడు. చదవండి, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం. చాలండి. దుర్వ్యాపారం. వ్యాపారాలలో 2 ఉంటాయి. సద్వ్యాపారం ఉండొచ్చు, న్యాయబద్ధంగా గవర్నమెంట్ వారు ఇచ్చిన లెక్కలను బట్టి బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇతడు చేసింది ఏంటంటే దుర్వ్యాపారం. మద్యపానం, త్రాగుబోతు, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహం, ఇలాంటివన్నీ కూడా దుర్వ్యాపారం కిందికి వస్తూ ఉన్నాయి. చిన్న కుమారుడు తన ఆస్తిని అంతటిని వీటిలో పాడు చేశాడు, వ్యర్థపరిచాడు. ఈనాడు నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావా? తండ్రికి దూరం అయ్యావా? చూడండి, ఈ కాలంలో ఎంతమంది మరి అనేక రకాల వ్యసనాలకు బానిసలుగా ఉన్నారు. వాటి నుంచి మనం బయటపడాలి. అది దుర్వ్యాపారం, లోకంలో కలిసిపోకూడదు. బెట్టింగులు, త్రాగుబోతుల విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు దేవునికి ఇష్టమైనవి కావు.
నువ్వు లోకంతో మమేకమవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అది తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుంది. దుర్వ్యాపారం చేసిన చిన్న కుమారుడికి లాభం కలగలేదు సరిగదా, ఆస్తి అంతయు పొడగొట్టుకున్నాడు, అదంతయు ఖర్చు అయిపోయింది. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆకలికి అలమటిస్తున్నాడు. కనీసం పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు నీ పని వాళ్ళల్లో ఒక పనివానిగా నన్ను పెట్టుకొని ఆ పందుల వ్యాపారి దగ్గర అడిగాడు. ఆ పందులు మేపేవాడు అతన్ని, ఆ పందులున్నటువంటి వ్యక్తి మేపేవాడిగా ఇతన్ని పెట్టుకున్నాడు, కానీ ఇతనికి సరి అయిన ఆహారం లభించలేదు. సరే, పందులకు పెట్టే పొట్టైనా తినాలని ఆశపడ్డాడు, కానీ అది కూడా వానికి ఏమీ దొరకలేదు అన్నాడు. తండ్రి నుంచి దూరమైతే ఎంత భయానకమైన పరిస్థితి. లోకపు తండ్రి నుంచి దూరమైన ఈ వ్యక్తికే ఇలాంటి స్థితి ఉంటే పరలోకపు తండ్రి నుంచి దూరమైతే మనం ఎంత బాధపడాలి. అక్కడ తండ్రికి దగ్గరగా ఉండాలి, తండ్రితో సావాసం కలిగి ఉండాలి. అప్పుడు అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నా తండ్రి యొద్దకు వెళ్ళి తన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తా అనుకుంటున్నాడు. నేను పరలోకమునకు విరోధముగాను ఇక మీదట నేను యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒక్కనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అంటారు. ఆమేన్. నాతో చెప్పండి అందరూ, లేచి, గట్టిగా లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఈ తీర్మానమే కుమారునికి మరలా ఆధిక్యతనిచ్చింది, ఆశీర్వాదాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను చేరదీస్తాడు. ఘోర పాపాత్ముడవైన తండ్రిని నమ్ముకొని నష్టపడ్డా, కష్టాలలో కరువుల్లో ఉన్నా ఇప్పుడే లేచి తండ్రి యొద్దకు వెళ్తాననుకో, ఆ తీర్మానం నిన్ను దేవుని యొద్దకు తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, ఆ దూరంగా ఉన్నప్పుడే ఆ తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడు. వాని మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని అన్నాడు. తన స్థితిని ఒప్పుకున్నాడు. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని. చాలు, నేను యోగ్యుడను కాను అని ఒప్పుకున్నాడు. తండ్రి ఎంత ప్రేమ గలవాడు, చేరదీయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు. అన్నీ నష్టపరిచిన ఆ కుమారుని మీద తండ్రి ప్రేమ, తండ్రికున్న జాలి ఇంకా తగ్గలేదు. ఏనాటికైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడని అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వృద్ధుడైపోయాడు. కుమారుడు రావడం చూసి, కిటికీలో నుంచి చూసి పరిగెత్తికెళ్ళి వాని మీద పడి వానికి ముద్దు పెట్టేను అన్నాడు. ప్రియులారా, ఈనాడు తండ్రి మనల్ని చేరదీస్తాడు అనడానికి ఎంతకంటే రుజువేమున్నది? నువ్వు తండ్రికి దూరం అవ్వద్దు, సమీపం అవ్వాలి. మంచి నిర్ణయంతో ఆయన్ను సేవించాలి. నీ స్థితి ఎలాంటిదైనా ఆయన మారుస్తాడు. పందుల పొట్టు వేస్తూ పందులను కాచేవాడు ఎంత అసహ్యంగా తయారయ్యాడో, దుర్గంధముతో. మరి బట్టలు మాసిపోయి, చిరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, గుర్తుపట్టలేనంత విధముగా అతడు మారిపోయినప్పటికీ కూడా తండ్రి మాత్రం గుర్తుపట్టాడు. ఎవ్వరూ చూపించలేని ప్రేమ తండ్రి చూపించాడు. ఒకవేళ అన్నదమ్ములుంటే అసహించుకునేవారా? ముందు చూస్తే, ఎవరై ఎందుకురా వచ్చావు, ఆస్తంతా వ్యయపరిచావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, తండ్రి కంటికి కనబడకు అని చెప్పేవారేమో. తండ్రి ప్రేమను ఆపుకోలేక వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు.
ఎవ్వరూ చూపించలేని ప్రేమ తన కుమారుల ఎడల తండ్రి చూపించేవాడిగా ఉంటాడు. మన దేవుడు గొప్ప తండ్రిగా ఉన్నాడు. నిన్నెన్నడూ ఆయన తోసేయడు, చేరదీస్తాడు. ఆయన ఏం చేశాడంటే తన దాసులకు ఆజ్ఞాపించాడు, స్నానం చేయించాడు, ప్రశస్త వస్త్రం కట్టించాడు, వాని క్షౌరము చేపించాడు, ఉంగరం పెట్టాడు, పాదములకు చెప్పులు తొడిగాడు. అంతేకాదు ఒక క్రొవ్విన దూడ తీసుకొచ్చి వధించి ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలిచి మనం సంతోషపడదాం, తప్పిపోయాడనుకున్న నా కుమారుడు తిరిగి వచ్చాడు, చచ్చిపోయాడనుకున్న నా కుమారుడు బతికే ఉన్నాడని చెప్పి అందరితో ఆనందపడినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు దేవునికి దూరమైతే మనమే మేలు క్షేమం పొందలేం. ఆయన మనందరికీ తండ్రి. తప్పిపోయిన కుమారుడి వలె ఉండొద్దు, వాక్యంలో దిగజారద్దు, ప్రార్థనలో దిగజారద్దు, పరిశుద్ధతలో దిగజారద్దు, దుర్వ్యాపారం లోకాన్ని అంటిపెట్టుకొని అపవిత్రతలో జీవించొద్దు. నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టడమే కాదు, నీ స్థితిగతులన్నిటినీ మార్చి నిన్ను మరలా ఉన్నత స్థానంలో ఉంచడానికి చూస్తున్నటువంటి వ్యక్తి. ఆయన చేర్చుకో, ఆయన అంగీకరించు, ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నేను మిమ్మల్ని చేరదీయుదును అన్న తండ్రిగా ఆయన ఉంటాడు. మనం ఉజ్జీవ కీర్తనలో చరణం పాడుతూ ఉంటాం, మార్గము చూపుము ఇంటికి. అందులో ఒక చరణాన్ని పాడదాం. మీకు కొడుకునే కాదనుచు కోపించి వెళ్ళి తిని అన్న చరణం పాడుకుందాం. పాడగలిగిన వారు గట్టిగా పాడండి అమ్మా. కోపించి వెళ్ళి కోపించి వెళ్ళి కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోము ఇంటికి నా తండ్రి మాధుర్యా నీ తండ్రి ఇంటికి నీకు మార్గం సుగమనమైందా? ఎరుగుతున్నావా? తండ్రిని ప్రేమించిన వారు తండ్రిని చూడడానికి నెలకోసారి, 2 వారాలకోసారి, 3 వారాలకోసారి రారు. నిజంగా తండ్రి ప్రేమ మనలో ఉంటే మనం సహవాసంలో నిలిచి తండ్రిని సంతోషపరుస్తూ ఆయనతో ఆనందంగా గడిపే వారంగా ఉంటాం. నీ తండ్రికి నీకు ఎంత దూరం ఉన్నది? నీ తండ్రి నిన్ను చేరదీస్తాడా? గొప్ప కృపనిస్తాడా? నీ పశ్చాత్తాపమే దానికి ఆధారమై ఉంటుంది. ఆ కుమారుడు తప్పిపోయి బ్రతికి వచ్చాడు, తండ్రి కరుణించాడు. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు దేవుడనై లేదా తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై ఉందురని. రక్షణ లేకపోతే నీకు ప్రేమగల తండ్రిగా బయలుపరచబడుతున్నాడు. రక్షించబడి తప్పిపోయి ఉంటే చేరదీసేటువంటి తండ్రిగా ఉన్నాడు. అంతేకాదు, 3వదిగా దేవుని పిల్లలమైన మనలను శిక్షించేటువంటి తండ్రిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాల నుంచి సహాయం చేయండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను నీవు తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము.
ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఆయన ఆ కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బేజులే గాని కుమారులు కారు అన్నారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనం తన పరిశుద్ధతతో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడన్న. ఈ తండ్రి ప్రేమ గల తండ్రే కాదు, చేరదీసే తండ్రే కాదు, ఈ తండ్రి శిక్షించే తండ్రి లేదా దండించేటువంటి తండ్రి. దావీదుకు దేవుని ప్రేమ తెలుసు, దేవుని శిక్ష తెలుసు. ఇంకా చెప్పాలంటే శిక్షణ. గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించు. దేవుడి శిక్ష కూడా ఒక ఆదరణే. నిన్ను అనారోగ్యంతో శిక్షిస్తున్నాడా? ఆర్థిక ఇబ్బందులతో శిక్షిస్తున్నాడా? అప్పులతో శిక్షిస్తున్నాడా? లేదా శత్రువులు నీకు మనోవేదన కలిగిస్తున్నారా? ఆ శిక్ష తన పరిశుద్ధతలో నువ్వు పాలు పొందడానికి నీ మేలు కొరకే. ఆ కరువు రాకపోతే చిన్న కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చేవాడు కాదు. దేవుడే తండ్రి అయి చిన్న కుమారుణ్ణి శిక్షించి తన సన్నిధానానికి తిరిగి తీసుకొచ్చాడు, తండ్రి యొద్దకు చేర్చాడు. ఈనాడు నీకున్న పరిస్థితుల్లో ఆయన శిక్షను తృణీకరించకు, ఆయన గద్దింపుకు విసుగకు. నేను శిక్షకే పాత్రుడనని ఒప్పుకో. దేవుడు శిక్షిస్తాడు కానీ మరణమునకు ఆయన అప్పగించడు. కీర్తనకారుడు సాక్ష్యం ఇచ్చాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని మరణమునకు ఆయన నన్ను. ఎందుకంటే ఆయన తండ్రి తన పిల్లల సావును ఎలా కోరుతాడు? సాతానే మన సావు కోరుతుంది కానీ దేవుడు మన బ్రతుకును కోరుతాడు. చూడండి, ఫరో ఇశ్రాయేలీల తొలి సంతానమంతా చచ్చిపోవాలని కోరాడు, శాసనం చేశాడు. కానీ వాడే నష్టపడ్డాడు, ఫరో సంతానమే కోల్పోయాడు. ఐగుప్తులో జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయి శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదండి. దేవుడు అలాంటి వాడు కాదాడు. ఆయన సాతాను వలె మనల్ని కోరడు, మన యొక్క బ్రతుకును కోరుతాడు. మనల్ని శిక్షించినప్పటికీ కూడా మరణానికి అప్పగించడు, సజీవతలో ఉంచి సాక్ష్యం ఇచ్చేలా చేస్తాడు. 118వ కీర్తనకు రండి, 17వ వచనం చదవండి, 18వ వచనం కూడా చదవండి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణానికి అప్పగింపలేదన్నాడు. నీతి ఫలం పొందడానికి మనల్ని శిక్షిస్తున్న దేవుని మీద విసుక్కుంటున్నామా, సనుక్కుంటున్నామా? మన మేలు కొరకే. అందుకే నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడు. నీ తండ్రి శిక్ష
ఆశీర్వాదమని స్వీకరించు, గద్దింపు ఆశీర్వాదమని స్వీకరించు. అప్పుడు నీవు మేలు పొందుతావు, ధన్యుడు అవుతావు. క్రమశిక్షణ కొరకే తండ్రి తన పిల్లల్ని శిక్షిస్తాడు. మరి ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. తండ్రుల దినోత్సవం ఆయన తండ్రి అని గనపరుస్తున్నామా? తండ్రి అయితే మనం 3 విషయాలు పాటించాలి. మొదటిది ఏంటంటే సమయానికి ఆయన సన్నిధిలో కనబడాలి. సమయం వచ్చింది, ఇదే అనుకూల సమయం, రక్షణకే కాదు పరిపూర్ణతకు అనుకూల సమయము అన్నాడు. యెహోవా దినము, ఆ సమయము వచ్చేను అన్నాడు. నువ్వు సమయానికి ఆయన సన్నిధికి వస్తున్నావా? సమయానికి విలువనిస్తున్నావా? దినాలు చెడ్డవి, సమయం పోనివ్వక సద్వినియోగపరుచుకోవాలి. రెండవది సహవాసానికి రావాలి. సహవాసానికి రాకపోతే నువ్వు సిద్ధపరచుకోలేని స్థితిలో ఉంటావు. సహవాసానికి వచ్చే వారందరూ ధన్యులు. విలాప వాక్యంలో కీర్తనకాడు అన్నాడు, సియోను మార్గములు ప్రలాపించుచున్నవి అన్నాడు. ఎందుకు అంటే నియామక కూటాలకు ఎవ్వరుడు రారు గనక అన్నాడు. ఆదివారం వస్తేనే మనం పరిపూర్ణులమై పరిశుద్ధులమై పరలోకానికి వెళ్తాం అనుకోకూడదు. ప్రభువాను పిలిచి ప్రతివాడు పరలోకానికి రాడు గాని పరలోకమందున్న తన తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే పరలోకంలో ప్రవేశించును అన్నాడు. నీకు సమయ విలువ తెలియదు, సహవాస విలువ తెలియదు. మూడవది సహాయమునకు రావాలి అన్నాడు. సహాయానికి దెబోరా పాట పాడుతూ ఒక మాట అంది, సహాయానికి రాని వారందరినీ దేవుడు శపించునుగాక అన్నాడు. నీవు సహాయానికి వస్తున్నావా? సంఘ సహాయానికి, ప్రార్థనా సహాయానికి వస్తున్నావా? పనుల సహాయానికి వస్తున్నావా? నీవు ఏ సహాయాన్ని చేస్తా ఉన్నావు? సహాయానికి రావు, సమయానికి రావు, సహవాసానికి రావు. మరి ఆయన ఎలా గర్భిస్తున్నావు? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనన్నాడు. ఒక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23 చదవండి. మే రోజును శపించుడు అంటుంది. మే రోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సావాసమునకు వారు రాలేదు. గొప్ప యుద్ధం చేసింది దెబోరా. సిసెరాను హతమార్చింది ఒక స్త్రీ. బారాకు భయపడ్డాడు. ప్రజలందరికీ దేవుడు ఇంత కార్యం చేస్తే కొంతమంది సమకూర్చబడి వచ్చారు. అందులో రాని నివాసులు, సమయానికి రాని వారిని, సహాయానికి రాని వారిని, సహవాసానికి రాని వారిని దేవుడు కఠినంగా శపిస్తూ ఉన్నాడు. రక్షించబడి దేవుని బిడ్డవైన నీవు ఆయనకు ఘనత కలిగించాలంటే ఆలయానికి అలవర్చుకో. సంవత్సర కాలం అవుతుంది, నువ్వు ఇంకా నేర్చుకోకపోతే నష్టపడతావు. పనులు, వ్యవహారాలు అన్నీ ఉంటాయి, అవి ఉండవని కాదు. అవన్నీ తర్వాత సమయానికి రావడం నువ్వు నేర్చుకున్నప్పుడే ధన్యుడు అవుతావు. రెండోది సహవాసానికి రావాలి. నువ్వు స్త్రీవైతే శుక్రవారమో శనివారమో నిర్ణయించుకో. పురుషుడైనా సరే సంఘ ప్రార్థనలో నలగాలి. ఒక్క గడి అయినా నువ్వు నాతో గడపలేవా అన్నాడు. నువ్వు సంఘంతో, సహోదరులతో, సహోదరులతో కలిసి ప్రార్థించినప్పుడే నీకు ప్రత్యక్షత లభిస్తుంది. లేకపోతే సెక్యులర్గా, రాజకీయంగా, లోకంలో ఉన్న సంఘాలలో జరిగినట్టుగా దేవుని సంఘంలో కూడా జరగాలనుకుంటాం. ఇది జీవము కలిగిన దేవుని సంఘం. ఆయన శిక్షకు నువ్వు పాత్రుడు అవ్వద్దు. ప్రార్థనలో ఉండి ఆలోచన చేయి. నలుగు ఉపవాస ప్రార్థనలో జాగరణతో గడుపు. ఊరియా అనేటువంటి ఒక ఆయన యుద్ధము జరుగుతున్నప్పుడు నేనేలా అన్నపానాలు పుచ్చుకొని ఇక్కడ ఉంటాను, దేవుని మందసం, దేవుని ప్రజలు యుద్ధములో ఉన్నారని మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. దావీదు యుద్ధం జరుగుతున్న సమయాన మిద్దె మీద నిద్రపోయి సోమరిగా బద్ధకంగా ఉండి చూడరానిది చూసి చేయరాని కార్యం చేసి దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. మనం అలా ఉండకూడదు. మన సమయాలను సద్వినియోగం చేసుకోవాలి. సావాసాన్ని ప్రేమించాలి. సంఘానికి రావాలి.
సహాయం చేయాలి. నువ్వు చేసే చిన్న ప్రార్థన సంఘంలో ఎంతోమందికి మేలవుతుంది. నువ్వు చదివే వాక్యం ప్రోత్సాహం అవుతుంది, నీ ఆరాధన ప్రోత్సాహం అవుతుంది. ఎంతకాలం కుంటి వెనకడుగు వేస్తూ నడుస్తూ ఉంటావు? ఎప్పుడు నిర్ణయించుకుంటావు? ప్రభు రాకడ ఆసన్నం అవుతుంది, ఇప్పుడే నిర్ణయించుకో. ఆయన తండ్రి, ఆయనను గణపరచు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఈ తలంపులను ప్రభు ఆశీర్వదించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థనలోకి వెళదాం.